హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసము ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసానికి సగ్గుబియ్యము గ్లాస్ తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఎంతైతే పెసరపప్పు క్వాంటిటీ ఉందో నా దగ్గర అంతే నేను సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేయకుండాను నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పుని 2 సార్లు కడిగి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోని నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ వేయించుకోవాలి. మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కకి ప్లేట్లోని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే సగ్గుబియ్యాన్ని రెండు సార్లు కడుక్కొని మంచినీటిలో నానబెట్టుకొని వాటరు డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం కాబట్టి ఎక్కువ వాటర్ పడుతుంది. సరిపడే వాటర్ని వేసుకోవాలి. ఒక పక్క పెసరపప్పుని ఉడికిస్తున్నాను, ఒక పక్క సగ్గుబియ్యాన్ని ఉడికిస్తున్నాను. బెల్లాన్ని కరిగించుకొని ఒక గ్లాసులోకి వేసుకున్నాను. పెసరపప్పుని బాగా మెదుపుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఈ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఎక్కడ పలకలు లేకుండా సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలి. పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోతే మెదిపై వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు బెల్లం పాకాన్ని వేసుకోవాలి. ఎవరు స్వీట్కి తగినట్టు వాళ్ళు బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాను. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడైతే పాలు మిక్స్ చేసుకోవాలి. అదే గ్లాస్తో 1.5 గ్లాస్ పాలు వేసుకున్నాను. ఒకసారి బాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన కిస్మిస్, బాదం, కాజు వేసుకోవాలి. కొద్దిగా మరి కొద్దిగా గార్నిష్కి ఉంచుకున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన బెల్లం పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.